పోచమ్మ గుడి వద్ద ఆర్యవైశ్య సంఘం అన్నప్రసాద వితరణ. దుబ్బాక పట్టణంలో పునర్నిర్మాణంలో ఉన్న పోచమ్మ దేవాలయం ప్రాంగణంలో మంగళవారం అమావాస్య సందర్భంగా దుబ్బాక పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రతి నెల అమావాస్య నాడు ఈ కార్యక్రమం నిర్వహిస్తామని సంఘం నాయకుడు ప్రకటించారు. అమ్మవారి ప్రసాదాన్ని ఇస్తున్నాం. అమ్మవారు పోచమ్మ గ్రామ దేవత, అందులో సప్తమాతృకలతో కూడుకున్న దేవతలు ఇక్కడ ఉన్నారు. అయితే ఈ అన్నం వలన ప్రతి మనిషికి జ్ఞానం రావాలి. జ్ఞానం వచ్చి ధర్మము సత్యం మీద వాడు ప్రతిపాదించబడాలి. ప్రజలను సుభిక్షితంగా కాపాడే గుణము మనకు ఇయ్యాలని అటువంటి అన్నము తిన్న వాళ్ళకు అమృతతుల్యం కావాలి. వాళ్ళ బుద్ధి జ్ఞానాన్ని మార్చి సమృద్ధిలో ఉండాలని అమ్మవారికి నమస్కారం చేసుకొని అందరికి కూడా అమ్మవారి ఆశీస్సుల చేత ఏ సంకల్పం అయితే అన్నదాన ప్రక్రియ మొదలైందో ఇంతింతాయి వటుడింతాయి అన్నట్టుగా ఇవాళ 50 కిలోలు కావచ్చు, రేపు 500 కావచ్చు, 5 బస్తాలు కావచ్చు, అట్లా పెరుగుతాయి. తర్వాత ఒక అమావాస్యనే కాకుండా మా సాహుకారు చెప్పిండ్రు, వాళ్ళ బర్త్డేలు కూడా ఏ రోజు వస్తే ఆ రోజు అన్నదానం ఉంటుంది. తండ్రి పేరు మీద శ్రాద్ధ కర్మ నాడు ఏదైతే విధులు చేస్తారో ఆనాడు కూడా ఏ వారమైనా ఆనాడు ఇక్కడ అన్నదానం ఉంటుందని ప్రకటించారు. కాబట్టి అమ్మవారి దయతోనే ఇది నిర్విఘ్నంగా విజయవంతంగా జరగాలని అందరు గట్టి